జైలర్ గారు, దేశద్రోహిగా బ్రతకడం కంటే దేశభక్తుడిగా చావడానికి ఇష్టపడిన వాణ్ణి. నాకు క్షమాభిక్షొద్దు, శిక్ష సడలింపు వద్దు. బట్ ఒక్క కోరిక తీరుస్తారా? ఆఖరి కోరిక. ఒక్కరోజు నన్ను వదిలిపెట్టండి సార్. ఈ పాకిస్తాన్ పోరంబోకు విధవల్ని లైఫ్లో విడుదల కాకుండా చేస్తాను. ఒక్కసారి నన్ను వదిలిపెట్టండి సార్. హైజాక్ అయిన మన వాళ్ళని కాపాడుకుని కావాలంటే నాకు అడ్వాన్స్గా ఉరి శిక్ష విధించమని కోరుకుంటాను. ఓకే ఓకే, నేను కూడా పాకిస్తాన్ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఓటర్గా పుట్టిన పాపానికి ఒక్క కీపును పెట్టుకున్నా ఇల్లీగల్ అని కేసు అవుతుంది. అదే మన దేశంలో అయితే 10 మందిని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకచ్చు. వెళ్ళరా? 10 మంది పెళ్ళాల కోసం నువ్వు పాకిస్తాన్ వెళ్ళి నీ పెళ్ళాన్ని 10 మంది మగాళ్ళ కోసం మరో దేశం పంపించరా? కుత్తే కుత్తిలేని చవట, నాశనం అయిపోతావురా, పురుగులు పడిపోతావు. వాగని కాసేపు ఆయాసపడుతున్నాడుగా, బయట బయట. తెల్లవారులు బుర్రకథ చెప్పి జనాన్ని మెప్పించే మాది ఆయాసం కాదు, ఆవేశం. బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి ఎవరో ఒక వీరుడు వస్తాడని ధైర్యం చెప్పే ఉత్తరా మాది. నీకంత బ్లడ్ బాయిల్ అవుతుంటే ఎవడొచ్చి మాది పీకుతాడో, ఎవడొచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో గొంతు చించుకొని కథ రక్తి గట్టించు. కట్టిస్తాను రా. రావణాసుడు సీతను ఎత్తుకుపోతుంటే రాముడు వస్తాడని ఓదారుస్తూ పాడిన గొంతుకుతోనే రావణాసుడు తన తెగుతుందని కూడా పాడి. బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు ఏకరువు పెడుతూనే అల్లూరు సీతారామరాజు సింహగర్జన వినిపించాడు. ఆ పాత కథలు పక్కన పెట్టి ఇవాళ నేటి కథ చెప్తాను. రేపటి నీ గతి చెప్తాను. ఒకే చెట్టుకి పండు పుచ్చు ఉన్నట్లు చెడ్డవాడిని కన్నా గర్భసంచిలోంచే చరిత్రను సృష్టించేవాడు పుడతాడన్న నమ్మకంతో మమ్మల్ని రక్షించడానికి వస్తున్న వీరుణ్ణి వర్ణిస్తా, అతని విజయగాథ వివరిస్తా. పట 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 పళ్ళు కొరుకుతూ పట్టు తరగతి వేగ ఫెళ 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 ఉరుములు మెరుపులు ఉప్పెనలైపోగా కాటుక కొండల కటిక చీకటిని పిండి పిండి చేసే రక్కాసుల తలలో కుక్క దెబ్బకు టక్కుల బగలేసే చూపు చూపులో చండ్ర నిప్పులను గుప్పే మనగాడు తగిట తగ తరికిట తరికిట మనగాడ్ ఊపిరిలో ఉర్ముల్. ఎవడు వాడు? ఎవడా? అతడే అతడే బెబ్బులి, పిడుగులు దాచిన పిడికిలి, పరశురాముడై కదిలెడి 6 అడుగుల గొడ్డలి, దుశ్శాసనుల రొమ్మును చిల్చే కలియుగ భీముడు, అడుగు అడుగులో వీర విహారం చేసే రామరాజు, అతడే విజయ రామరాజు. నోర్మోయ్, భారత జాతి అంటే ఏమనుకున్నావురా? భారత జాతి ఎన్నడు పిరికి సంతతి కాదురా, అతి కఠారులు లేకనే పులులను చంపెడి జాతిరా. ఉగ్గుపాలతో పౌరుషం రంగరించు వీరమాతలు, మరణాన్ని పూల దండగా మరణాన్ని పూల దండగా అందుకొమ్మనే తండ్రులు, యుద్ధాలకు తమ భర్తల సిద్ధం చేసే పత్నులు ఉన్నారు ప్రతి పల్లెలో, ఉన్నారు ప్రతి ఇంటిలో. రాక్షసులను చెండాడిన రాముడు ఆనాడొక్కడే, కౌరవులను దునుమాడిన అర్జునుడు ఆనాడొక్కడే. పిచ్చి కుక్కలకు మిమ్ముల నరికి చంపుటకు ఒక్కడి చాలు విజయ రామరాజు. అదిగో విజయరామరాజు. कौन रे वो? आने दो बदमाश को.
అదిగో అతని అడుగుల చప్పుడు వినలేదా ఇప్పుడు అహంకారము కమ్మి కన్నులకు కొవ్వు చెవులకెక్కే మీ వ్యూహాలను బద్దలు చేసే క్రాంతిమూర్తి అతడు మీ దేహాలను గద్దలకేసే వీరభద్రుడతడు వీరసింహుడై వస్తున్నాడు విజయరామరాజు బడా బడి బడి తరిగిట్ట 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 ఏంట్రా తుపాకా కాల్చరా కాల్చు నీ తుపాకీకి భయపడేవాడిని కాదురా అబ్బా! వస్తున్నాడు వస్తున్నాడు విజయరామరాజు ఆయ్ పండిపోయే మీ పాపాలకు ఇక ఇది ఏ తుది రోజు టెర్రరిస్టు బద్మాషుల ఊపిరికిది ఆఖరు రోజు కూలిపోవు మీ శవాల కుప్పలు ఇదే చివరి రోజు అరే వినరా భారత వీర కుమారుడు విజయరామరాజు అరే వినరా భారత వీర కుమారుడు విజయరామరాజు తరికిట 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 తరికిట
లేదు. వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళ పిల్లలు ఎవరైనా తప్పిపోయారో చూడండి ప్లీజ్. కమాన్, వాళ్ళని ఇళ్ళకు పంపించే ఏర్పాట్లు చేయండి. ఆగండి, వాళ్ళనేమనకండి. నాకేం పర్వాలేదు. మీరంతా ఇళ్ళకెళ్ళండి. గాలి మొత్తం ముస్లింలు ఒక్కరే పీల్చాలి. ఈ నేల ముస్లింలు కాలికే తగలాలి. ఈ దేశంలో వాన ముస్లింల పంటనే తడపాలి. ఈ దేశంలో మంట ముస్లింల ఒట్టనే వండాలి. ఈ ఆకాశం మొత్తం అల్లానే వ్యాపించాలి. ఇన్షాఅల్లాహ్. చూడదు. నీకు ఉరి పడితే మా దేశానికి రమ్మని ఆహ్వానించాను. నీకు షెల్టర్ ఇస్తానని ప్రామిస్ చేశాను. ముజే చూడదు రామ్రాజ్. మీ ఒక్కొక్క స్టేట్ ని చితిగా పేరుస్తాను. ఒక ఆయుధం లేని దేశభక్తుడి నన్ను చంపితే నీ గొప్పతనం ఏమిటి రామ్రాజ్? ఒక్కసారి నువ్వు తిట్టిన నోటితో నా దేశాన్ని పొగుడు. నీదన్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల దేశం అని పాడో. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పేదే హిందుస్థాన్. పాకిస్తాన్ లో బతికే వాళ్ళు కుళ్ళుబోతులు, పరాయి దేశ భాగ్యం చూసి ఓర్వలేని వెధవలు, మత పిచ్చితో విడగొట్టాలని చూసే అల్లా ద్రోహులు. పాకిస్తాన్ ఏక్ బద్మాష్ దేశం. నీ గుండెల మీద తుపాకీ పెట్టాక కూడా నువ్వు పాకిస్తాన్ని పొగుడుంటే నిజమైన దేశభక్తుడు అని క్షమించి వదిలేసేవాణ్ణిరా. కానీ నువ్వు నిన్ను నమ్మిన దేశానికి తలకొరివి పెట్టే రకానివిరా. నువ్వు అసలైన ముసలమానివి కావు, సిసలైన పాకిస్తానీవి కావు, కిరాయి కుక్కవి. నీలాంటి వాడికి గాలి పీల్చే అర్హత లేదు.
అంతమంది దేశభక్తులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అపురూప త్యాగం. గాంధీ మన జాతి పిత అయితే విజయరామరాజు ఈ జాతి కన్నా పుత్రుడు. దేశం కోసం తన కుటుంబాన్నే త్యాగం చేస్తే సలాం చేయాల్సింది పోయి చట్టం కాసేపు విశ్రాంతి తీసుకుందా అన్నట్టు అతనికి ఉరి శిక్ష విధించారు. అయినా కుంగిపోకుండా దేశం కోసం అతను నిలబడి కాళ్ళు పోగొట్టుకున్న తీరుని మనం విలువ కట్టలేం. కాలం ఉన్నంత కాలం ఈ దేశం గుర్తించుకొని గర్వించే విధంగా విజయరామరాజు విజయాలను మన మనస్సుల్లో నిలుపుకునేందుకు అతనికి ప్రభుత్వం అందచేస్తుంది చిరు ప్రశంస. అడుగున గుండె పగిలి అడుగుతున్నది భరతఖండం. గంగయమునా తరంగాలే కళ్ళ నీళ్ళై పొంగుతుంటే సీమాంతర ఉగ్రవాదం ఎంతకాలం సాగుతుందని కావాలని ఆశీర్వదించు. సహనమంటే చేత కాని తనము కాదని నిరూపిస్తా. శాంతి భారతి త్రిశూలాగ్నితో హంతకులను బూది చేస్తా. తలుచుకుంటే ఒక్క రోజులో టెర్రరిస్టుల కాల రాస్తా. ఛత్రపతి చేతిలో ఖడ్గమౌ పాలని ఆదేశించి